చివరికి ఆయనకి మోక్షాన్ని ఇచ్చేసి అమ్మవారు తపస్సుకు వెళ్ళిపోయారు. అందుకే ఈ అమ్మవారినే లలితా సహస్రనామంలో కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత అని కీర్తిస్తారు. గోపికలు ఈ తల్లిని ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్ముడి సాంగత్యాన్ని పొందారు. ఈ తల్లిని ఆరాధిస్తే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. అలా చేసే ప్రక్రియనే కాత్యాయని వ్రతం అని పిలుస్తారు. గోపికలు చేసింది అదే. ఇంతకీ ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకుంటామండి అంటే, ఏముందండి అమ్మవారు ఆడపిల్లలా ఆయన ఇంట్లో పుట్టింది అంతే కదా అని కాదు. ఏ ఇంట్లో పుట్టిన ఆడపిల్లైనా అమ్మవారి స్వరూపమే. ఆడపిల్ల పుడితే ఏడవకండి, అమ్మవారు పుట్టింది అని సంతోషించండి. ఆడపిల్ల పుడితే ఎందుకు ఏడుస్తున్నారు అంటే కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని. అది మానడం ఎలాగా అంటే మగవాళ్ళు తీసుకోవడం మానేయండి. ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళని అడిగితే, తీసుకోకపోతే వీళ్ళలో ఏదో లోపం ఉందండి ఉన్నారు అందుకని తీసుకుంటున్నావు అంటున్నారు. అది అనడం మానేయండి. అలాగా వెళ్తూ పోతే వ్యవస్థ అంతా మారాలి. ఆడపిల్ల రూపంలో ఉన్న అమ్మవారే అలా వ్యవస్థని మార్చాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.